4 PM టాప్ న్యూస్లో టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరయ్యారు. కడియం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పదవిపై వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫు అడ్వకేట్లను కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఇవాళ కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫు అడ్వకేట్లు వివరాలు అడిగారు. అయితే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు రాగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీర్పు ఇచ్చారాయన. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై మాత్రమే విచారణ పెండింగ్లో ఉంది. విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నిన్న దానం నాగేందర్కు సమాచారం ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. దీంతో దానం విచారణను మార్చి 2కు మరోసారి వాయిదా వేశారు. స్పీకర్ దాఖలైన పిటిషన్పై విచారణ ముగించిన తర్వాత కడియం, దానంకి సంబంధించిన పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరయ్యారు కదా, అప్డేట్స్ ఏంటి? 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. కడియం శ్రీహరి హాజరయ్యారు. అదేవిధంగా పిటిషనర్ గా ఉన్నటువంటి కేపీ వివేకానంద హాజరయ్యారు. దాదాపు 4 గంటల వరకు 1 అవర్ తీసుకున్నారు. ఆ తర్వాత సుమారు 4.5 గంటల పాటు కడియం శ్రీహరి కేసు విచారణ జరిగింది. కడియం శ్రీహరిని పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ప్రధానంగా ఆయన టీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కడియం కావ్య పార్లమెంట్ కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. ఆమె పోటీ చేసిన సందర్భంలో నామినేషన్ పత్రంపై ప్రదీప్ చెప్పండి. కడియం శ్రీహరి సంబంధించి దాదాపు క్రాస్ ఎగ్జామినేషన్ 4.5 గంటల పాటు సాగింది. ప్రధానంగా ఆయన పార్టీలో చేరినటువంటి సందర్భాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఫోటోలు కానీ వీడియోలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అప్పుడు దీపాదాస్ మంత్రిగా ఉన్న సందర్భంలో ఆమెను కలిసినటువంటి ఫోటోస్ కానీ, రెండోది ఆమెకు జరిగినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఆధారాలతో సహా ప్రశ్నించినప్పుడు మొదటగా కడియం శ్రీహరి ఆమె నాకు తెలియదని చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె ఫోటో చూపించిన తర్వాత అవును కలిశాను అని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రతి ఎవిడెన్స్ సంబంధించి నాకు తెలియదు, నేను టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను, ఆ ఫోటోలన్నీ ఏఐ ఫోటోలని, రెండోది కడియం శ్రీహరి పేరుతో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ సంబంధించిన వాటిలో పోస్ట్ చేసినటువంటి ఆ కాంగ్రెస్ సంబంధించిన యాక్టివిటీకి సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు అది తనకు తెలియదని, తనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, నాకు దానికి సంబంధించినటువంటి సమాచారం లేదని, ప్రతి సందర్భంలో దాటవేత ధోరణి, బుకాయింపు వ్యవహారం చేశారని పిటిషనర్ గా ఉన్నటువంటి కేపీ వివేకానంద మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినటువంటి మాటలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అదేవిధంగా ఇతర నేతలను పరిచయ పదాలతో విమర్శించి ఈ రోజు మాత్రం నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పారని వివేక్ చెప్తాను. మొత్తానికైతే బిక్కిరి చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు ఏ దానికి తన దగ్గర సమాచారం లేదని లేదా ఇతర దాటవేత అంశాలు అయితే చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి కడియం శ్రీహరి విచారణ పూర్తయింది. ఓవరాల్ విచారణకు మరో టైం ఇవ్వన్నారు. నిన్న దానం నాగేందర్ కేసు విచారణ జరిగింది. ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపు అడ్వకేట్స్ హాజరయ్యారు. మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి అఫిడవిట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2వ తారీఖు ఓవరాల్ విచారణ నాగేందర్ ఉండబోతోంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు లేవన్నాక ఇక క్రాస్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. ఈ నేపథ్యంలో 2వ తారీఖు ఆయనకు షెడ్యూల్ ఇచ్చారు. దానం నాగేందర్ ఇద్దరు పిటిషనర్ గా ఉన్నారు. అందులో పాడి రెడ్డి అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు సంబంధించినటువంటి అంశంలో కేసు తుది తీర్పు అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న ఇచ్చినటువంటి
డెడ్ లైన్ 3 వారాలు మాత్రమే అని చెప్పింది. ఈ లోపు తేల్చాలని చెప్పినటువంటి నేపథ్యంలో స్పీకర్ విచారణ అయితే తీసుకున్న కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.